మేము ముట్టుటిగా బువ్వ తింటానికి కలిసినాం గంతే, సీక్రెట్ మీటింగ్ ఏం కాదు, ఉత్త పుణ్యానికి బద్నాం చేస్తుండ్రు అని గాళ్ళు చెప్పిండ్రట పార్టీ పెద్దలకు. గదేనుల్లా మొన్న 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీక్రెట్ గా మీటింగ్ పెట్టిండ్రని చర్చాయే కదా. అగో గాళ్ళు పార్టీ మీద తిరుగుబాటు, సర్కార్ మీద మరలబడ్డరు, ఓ ఏమేమో అన్నారు. అంతా ఉత్తదని ఇయాల క్లియర్గా చెప్పేసిండ్రట. ఇక అస్సలు వార్తలకు పోదాం పాన్రి. ఇటు పార్టీకి అటు సర్కార్కు పతారా పెంచడానికి ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టిర్రు. ఎట్లా ముంగట్టుకోవాలనో ముఖ్యమంత్రి సారు, మంత్రులు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మేడం చెప్పిరట. 12,000 రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త కోపిన్ కారట్లు, ఆత్మీయ భరోసా పథకాలు పబ్లిక్ లకు పట్టుకపోవాలి, జోరుగా పబ్లిసిటీ చేయాలని ఆర్డర్ వేసిరట ఎమ్మెల్యేలకు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ టికెట్లు 142 బీసీ లీడర్లకే ఇస్తారట. ఓట్లొచ్చే ఏళ్ళైంది, ఊళ్ళ పూట తిరుగుర్రి, ఎవరు తిప్పలేందో అరుచుకోనరని సలహాలు ఇచ్చిరట. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా ముందుకు పోవాలని కూడా పెద్దలు సూచించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ గురించి కూడా వెళ్ళిందట మీటింగ్ లా. సరే అట్లనే చెప్తాం గానీ నియోజకవర్గాలలో పనులు చేస్తానికి ఇంకిన్ని పైసలు కావాలని అడిగితే ఎట్లన్నా చేసి సుధరాయించి పంపుతాము అన్నారట. సర్కార్ సంతకాల ఎంత ఉంది, ఎంత వస్తుంది, ఎంత పోతుంది పెద్ద టీవీలో లెక్కలు చూపించిరట. 5 గంటలు మాట్లాడుకున్నాక సీఎం సారు, పిసిసి అధ్యక్షుల వారు ఢిల్లీకి పోయిరు హైకమాండ్ పెద్దలను కలుస్తానికి. సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఖార్గే గారిని ఆహ్వానించాలని ఏరే పార్టీలకి వచ్చిన ఎమ్మెల్యేలు తీన్మార్ మల్లన్న ఈ మీటింగ్ అయితే రాలే. एमएलए अगर होटल में जाके कोई रेस्टोरेंट में बैठ के खाना खाते हैं, इसके मतलब ये नहीं कोई सीक्रेट